ప్రభు పేరిట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, రండి ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే స్వరం. దేవుని స్వరం, అలాగే అపవాది స్వరం. దేవుని స్వరం మనం వింటే దేవుని స్వరంలో మనకేం దొరుకుతాయి అంటే, దేవుని స్వరంలో మనకు నెమ్మది దొరుకుతుంది, దేవుని స్వరంలో మనకు సమాధానం దొరుకుతుంది, దేవుని స్వరంలో మనకు స్వస్థత దొరుకుతుంది, దేవుని స్వరంలో మనకు విడుదల దొరుకుతుంది, దేవుని స్వరంలో మనకు రక్షణ దొరుకుతుంది, దేవుని స్వరంలో మనకు పాపం నుంచి విడుదల కలుగుతుంది, దేవుని స్వరంలో మనకు క్షమాపణ కూడా మనకు దొరుకుతుంది. అలాగే అపవాది స్వరం. అపవాది స్వరం ఎలాగంటే, అపవాది స్వరం ప్రేరేపించే స్వరం, అపవాది స్వరం భయాన్ని కలిగించే స్వరం, అపవాది స్వరం పిరికితనాన్ని పుట్టించే స్వరం, అపవాది స్వరం మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని చెడగొట్టే స్వరం, అపవాది స్వరం నరహత్య చేయించే స్వరం, అపవాది స్వరం వ్యభిచారం చేయించే స్వరం, అపవాది స్వరం ప్రతి మనిషిని కూడా చెడగొట్టే స్వరం. అయితే బైబిల్లో నుంచి కొన్ని ఉదాహరణలు మనం చదువుకుంటూ, కొన్ని వచనాలు మనం చదువుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటిగా దేవుని స్వరం అనే మాటను మనం ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. దేవుని స్వరం మనల్ని ఏం చేస్తుందంటే ప్రేమలో నడిపిస్తుంది, ప్రేమతో నడిపిస్తుంది, ప్రేమలో నడిపిస్తుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నిత్యమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుని స్వరం మనకు అభయం ఇస్తూ ఉంది. దేవుడు మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. అలాగే దేవుని స్వరం మనల్ని దేవుని ప్రేమకు, దేవుని కృపకు, దేవుని దయకు దగ్గరగా నడిపిస్తుంది. అలాగే దేవుని స్వరం మనకేమిస్తుంది అంటే శాంతిని, సమాధానమును, నెమ్మదిని మనకిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నా సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాను అని రాయబడి ఉంది. ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు, ఆయన శాంతికి మూలమై ఉన్నాడు. అలాగే సర్వ సమాజంలో మనుషుల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని, అశాంతిని తొలగించి శాంతిని కలిగించే స్వరం దేవుని స్వరం. అలాగే దేవుని స్వరం సత్యాన్ని తెలియచేస్తుంది, అబద్ధాన్ని తిరస్కరిస్తుంది, సత్యంలో నడవమని దేవుని స్వరం మనకు బోధిస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మును సమస్త సత్యంలోనికి నడిపించును అని వ్రాయబడి ఉంది. అలాగే దేవుని స్వరం మనకేం చేస్తుందంటే ఏ విధంగా మనం నడుచుకోవాలో మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని స్వరం మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఆధ్యాత్మికంగా ముందు కొనసాగాలి, ఏ విధంగా కుటుంబాన్ని నడిపించాలి, ఏ విధంగా మన జీవితాన్ని కట్టుకోవాలి, మార్గనిర్దేశకత్వాన్ని మనకు తెలియజేస్తుంది దేవుని వాక్యం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇదే మార్గము, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక మాట వినపడును. ఈ మాట ఎవరి మాట అంటే దేవుని మాట. దేవుని మాట మనం వింటే కనుక ఏమవుతుంది అంటే మనకు విజయం కలుగుతుంది. మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని, సఫలాన్ని మనం కలిగి ఉంటాం. అలాగే దేవుని స్వరం విధేయతకు పిలుపునిస్తుంది. దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవుని మాటకు విధేయతను మనం చూపించే విధంగా దేవుని మాట మనల్ని మారుస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఎడల నీవు చేసే ప్రతి పనిలో ఆయన నిన్ను ఆశీర్వాదించును, నిన్ను దీవించును అనే మాటను మనం చదవగలుగుతాం.
అలాగే దేవుని స్వరం మనలో దేన్ని పుట్టిస్తుంది అంటే దేవుని స్వరం మనలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10 వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుని వాక్యం అభయం ఇస్తుంది. ఏంటంటే భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని వాక్యం తేటగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగే దేవుని స్వరం దేవుని పిల్లలను ఏం చేస్తుంది అంటే సరిదిద్దుతుంది. ఎవరైనా మార్గం తప్పి, వాక్యాన్ని తప్పి, అలాగే నీతిని తప్పి, సత్యాన్ని తప్పి లోకానుసారంగా నడుస్తూ ఉంటే కనుక అట్టి వారిని దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే స్వస్థపరుస్తుంది, సరిదిద్దుతుంది, బుద్ధి చెప్పుతుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. అలాగే దేవుని స్వరం ఆయన గొర్రెలకు వినపడుతుంది, లేదా దేవుని స్వరం ఆయన ప్రజలకు వినపడుతుంది. అంత మాత్రమే కాదు కానీ యోహాను సువార్త 10వ అధ్యాయం 27 వచనాన్ని మనం గమనించినప్పుడు నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని ఉంది. ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో వారు ఆయనను వెంబడిస్తారు, ఆయన స్వరాన్ని వింటారు, ఆయన స్వరాన్ని గుర్తెరుగుతారు, అసత్యాన్ని విడిచిపెడతారు, మోసాన్ని విడిచిపెడతారు, అబద్ధాన్ని విడిచిపెడతారు. వీటన్నిటిని విడిచిపెట్టి సర్వసత్యంలో వారు నడుచుకుంటారు. అలాగే అపవాది యొక్క స్వరాన్ని మనం గమనించినప్పుడు అపవాది స్వరం ఎలా ఉందో ఒకసారి మనము చూద్దాం. సాతాను స్వరం అబద్ధాన్ని మనలో పుట్టిస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం, అతడు అబద్ధికుడు, అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సాతాను స్వరం మనలో ఏం చేస్తుందంటే దేవుని వాక్యం మీద సందేహాన్ని మనలో పుట్టిస్తుంది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలకు కలిగించినటువంటి సందేహం, ఆదికాండం 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి మాట ఏంటి అంటే మోసపుచ్చే మాట, హవ్వను మోసపుచ్చే మాట, ఆదామును మోసపుచ్చే మాట. ఈ మాటలు మనం గమనించినప్పుడు అబద్ధానికి జనకుడు అపవాది అని మనకు తెలుస్తూ ఉంది. అయితే అపవాది యొక్క స్వరం ఏ విధంగా ఉంటుంది అంటే శోధన. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం ఇచ్చే యోహాను చేత బాప్తిసం పొందుకొని యోర్దాను నదిలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మ చేత తాను శోధించబడటకు అరణ్యానికి తాను కొనుక్కోబడినప్పుడు అపవాది యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా శోధించినట్టు మనము నేర్చుకున్నటువంటి విషయాలే. అలాగే సాతాను స్వరం మనలో ఏం పుట్టిస్తుంది అంటే భయాన్ని పుట్టిస్తుంది. దేవుడు మనకు అభయం ఇస్తూ ఉన్నాడు. మీరు భయాన్ని వదిలి మీరు నిర్భయంగా ఉండమని తెలియజేస్తుంది. దేవుడు మనకు భయపడు ఆత్మను అనుగ్రహింపలేదు. మనకు దేవుడు ఏం చేస్తాడంటే ధైర్యం కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. అలాగే నిరాశపరిచే ఆత్మను మనకు ఇవ్వలేదు, కానీ మనకు నిబ్బరం కలిగినటువంటి ఆత్మను మనకి ఇచ్చాడు. అలాగే సాతాను స్వరం ఎలా ఉంటుంది అంటే సాతాను స్వరం మనల్ని నిందించే విధంగా ఉంటుంది. గమనించాలి, సాతాను స్వరం మనల్ని నిందిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10 వచనాన్ని మనం గమనించినప్పుడు మన సహోదరులను నిందించువాడు పడద్రోయబడెను అని రాయబడి ఉంది. సాతాను స్వరం అవిధేయతకు సాదృశ్యంగా ఉన్నది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 1 వచనాన్ని మనం గమనించినప్పుడు సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి దావీదును ప్రేరేపించను. అలాగే సాతాను స్వరం మోసపుచ్చే స్వరం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 14 వచనాన్ని మనం గమనించినప్పుడు అపవాది ఎలా ఉన్నాడంట అంటే తానే వెలుగు దూతవలే వేషము ధరించుకొని ఉన్నాడు అని మనం చూస్తాము. ప్రియమైన దేవుని సంగమా, ఈ వచనాలను మనం గమనించినప్పుడు ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అలాగే దేవుని స్వరం ఏ విధంగా ఉంటుంది అంటే దేవుని స్వరం మనతో ప్రేమతో మాట్లాడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3 వచనం, దేవుని స్వరం మనకు శాంతినిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27 వచనం, దేవుని స్వరం మనల్ని సత్యంలో నడిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ అధ్యాయం 13వ వచనం, దేవుని స్వరం మనకు మార్గాన్ని సిద్ధపరుస్తుంది, మార్గాన్ని తెలియచేస్తుంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21 వచనం, దేవుని స్వరం ధైర్యాన్ని ఇస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10 వచనం, పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 4 వచనం,
అలాగే విధేయతకు పిలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, తన గొర్రెలకు గుర్తుపడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. అలాగే దేవుని స్వరం విన్నటువంటి వారు ఎవరు అంటే సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని, సమూయేలు సమూయేలు అని దేవుని స్వరం సమూయేలుతో మాట్లాడటం. అలాగే మోషేతో దేవుడు మాట్లాడాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం, మోషే మోషే అని దేవుడు మోషేని పిలవటం. అలాగే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించినప్పుడు ఎలీషాను దేవుడు పిలవటం, దేవుడు మెల్లని స్వరంతో ఏలియాతో మాట్లాడటం. అలాగే అపవాది స్వరాన్ని విన్నటువంటి వారు ఎవరు? ఒకసారి మనం చూస్తే ఆదికాండంలో హవ్వ అపవాది స్వరాన్ని విన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అలాగే యూదా ఇస్కరియోతు అపవాది మాట విన్నాడు. 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం నుండి 4వ వచనం వరకు మనం గమనిస్తే అపవాది స్వరాన్ని తాను విన్నాడు. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు దావీదు కూడా అపవాది స్వరాన్ని విన్నాడు. సాతాను దావీదును తప్పు నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాడు గనుక ఇవన్నీ కూడా దేవుని స్వరానికి గుర్తులుగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వినను. యోహాను సువార్త 10వ అధ్యాయం 37 వచనం 27 వచనాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని ఉంది. గనుక మనం దేవుని పిల్లలుగా ఉన్నాం. ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. దేవుని స్వరాన్ని గుర్తుపట్టి దేవుని స్వరాన్ని బట్టి మనం నడుచుకోవాలి. దేవుడు మనకు మార్గనిర్దేశకాన్ని ఏర్పరిచినప్పుడు ఆ మార్గనిర్దేశకాన్ని మనము గుర్తించుకొని అర్థం చేసుకొని దేవుడు మనకి ఇచ్చినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి కొన్ని మాటలు మనందరి వీరిలో దీవించి ఆశీర్వాదించును గాక. మీ అందరికి కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.